పిసినారి కథ, నీతి కథ. అనగనగా ఒక గ్రామంలో గోపాలుడు అనే పిసినారి ఉండేవాడు. అతనికి డబ్బు అంటే ప్రాణం. అవసరమైన పనికైనా ఒక్క రూపాయి ఖర్చు పెట్టేవాడు కాదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన బంగారు నాణేలను ఒక సంచిలో పెట్టి తన ఇంటి వెనుక గుంత తవ్వి దాచిపెట్టాడు. ప్రతిరోజు రాత్రి వెళ్లి ఆ సంచిని తీసి నాణేలను లెక్కపెట్టి మళ్లీ అదే చోట పాతిపెట్టేవాడు. ఒక రోజు అతన్ని ఒక దొంగ గమనించాడు. గోపాలుడు ఇంట్లోకి వెళ్లగానే దొంగ గుంత తవ్వి బంగారు నాణేలను దొంగిలించాడు. మరుసటి రోజు గోపాలుడు గుంత తవ్వి చూస్తే సంచి కనిపించలేదు. వెంటనే గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అది చూసిన పొరుగువాడు అడిగాడు, ఏమైంది? గోపాలుడు జరిగిన విషయానికి చెప్పాడు. అప్పుడు పొరుగువాడు నవ్వుతూ ఇలా అన్నాడు, నువ్వు ఆ బంగారాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. కేవలం చూసి మళ్లీ దాచేవాడివి. అదే గుంతలో ఒక పెద్ద రాయి పెట్టుకుని ప్రతిరోజూ దాన్ని చూసుకో. నీకు ఉపయోగం లేని బంగారం, ఆ రాయి రెండూ ఒకటే. నీతి: ఉపయోగించని సంపద ఉన్నా లేకపోయినా ఒకటే. డబ్బును అవసరమైన చోట సద్వినియోగం చేస్తేనే దానికి విలువ ఉంటుంది.